ఇక అధికార పెత్తనం అంతా నలుగురిదే. ప్రభుత్వంలో నలుగురి సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య శాఖలు. గత సర్కార్ హయాంలో చక్రం తిప్పినోళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు. ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు. కంచెగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కార్ తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక ఇదొక ప్రత్యేక కథనం. కేసీఆర్ హయాంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఏది బీహార్కి చెందినటువంటి అధికారులు సేమ్ మళ్ళీ వాళ్ళని ఈ ప్రభుత్వం కూడా వాళ్ళతోనే శాఖల్లో వాళ్ళనే పెట్టింది. వాళ్ళ ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కార్ పెద్దలతో అంటగాగిన వారినే ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఈ ఉన్నతాధికారులు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తూ తమ కింద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన దానికల్లా జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులనే టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీహార్ యూపీ ఐఏఎస్ల పాలన వ్యవహారంలో అన్ని తామై చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాధాన్యత పోస్టులు దక్కినా క్రమంగా అవమానాలు, అకస్మాత్తు బదిలీలు, అప్రాధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నట్టు తెలిసింది. ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురి వ్యవహారం ఆయన చెవిన వేసినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్షానికి లీకులు అయినా చర్యలు లేవు. ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం పరిపాటి. కానీ రేవంత్ సర్కార్ ఆ పని చేయలేదు. గత ప్రభుత్వంలో ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన అధికారులనే కొనసాగిస్తూ వచ్చింది. 1-2 శాఖలు మారినా అధికారుల మధ్య ఉండడంతో ఈ ప్రభుత్వంలోనూ వారి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. వీళ్ళు పాత గవర్నమెంట్ వాళ్ళకి లీకులు ఇస్తున్నారట, పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు. వీళ్ళు ఉంటేనే వచ్చేటోళ్ళకి వస్తాయి అన్నట్టు. అవును. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.